వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. గతంలో చూసినట్టయితే గనక ఎన్నో అరాచకాలు బయటపడుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ అరాచకాలు ఒకదానికొకటి రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా దీనికి పులి స్టాప్ గాని కామ గాని పెట్టే అవకాశం కూడా ఇవ్వట్లేదు గత ప్రభుత్వ పెద్దలు. అయితే ఈ అంశంలో నిన్న విజిలెన్స్ తనిఖీల్లో వల్లభనేని వంశీ మట్టి తవ్వకాలు అతి పెద్ద భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. అయితే తన బినామీలుగా చెప్పుకుంటూ తన డ్రైవర్ పేరిట కొన్ని ఆస్తులు, అలాగే కొన్ని ఈ తవ్వకాల బినామీల లావాదేవీలు కూడా వాళ్ళ అనుచరుల మీద పెట్టినట్టుగా తెలుస్తోంది ఇక్కడ. సరే, ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ రఫీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి. అసలు ఇంక వీళ్ళు పుల్ స్టాప్ పెట్టే కామా గానీ పుల్ స్టాప్ గానీ పెట్టే అవకాశం మనకు అసలు ఎవరంటారా? ఆ యువరాళ్ళు ఉమ్. వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. ఉమ్. ఇక ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా చాలా వస్తాయి. ఇంకా ఉమ్. చాలా మంది వస్తారు, చాలా వస్తాయి. వాళ్ళ ఉమ్. అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళని విషయాలు వెలుగులోకి వచ్చింది. అప్పుడే ఉమ్. మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాము అది. ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా సాక్ష్యాలతో ఆధారాలతో బయటికి వస్తా ఉన్నాయి. ఈ ఉమ్. వంశీ అనేవాడు చేసినటువంటి అరాచకం, అతను సివిల్ విషయాల్లో కూడా జోక్యం చేసుకున్నాడు, అలాగే క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడు. అందులో ఏ సందేహం లేదు. అతనికి ఉచ్చు బిగిస్తున్నారు. అందులో ఆ ఉచ్చు ఎలా ఉంటుందంటే అందులో నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఇవాళ ఈనాడులో చదివాను అతను చేసినటువంటి నిర్వాహకం, అవినీతి, ఉమ్. మట్టి తవ్వకాల్లో విజిలెన్స్ ఉమ్. వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఆ. 100 కోట్ల రూపాయలు విలువ చేసే మట్టి అతను తవ్వేశాడు. ఉమ్. దానికి పెనాల్టీ 1000 కోట్లు వేస్తారంట. 1000 కోట్ల అబ్బో. రూపాయలు అతను కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుందండి. 1000 కోట్లు కట్టాలి. ఉమ్. కాబట్టి అది కాకుండా పేద ప్రజలకి దొంగ పట్టాలు ఇచ్చాడు. ఆ కేసు ఒకటి ఉమ్. తయారవుతుంది ఒకటి. ప్రభుత్వం తరఫున దొంగ పట్టాలు, అసలు లేని భూమిలో ఉందని చెప్పి ఆ పట్టాలు ఏదో పంపిణీ కార్యక్రమం ఇతరులు చేశాడు. పక్క నియోజకవర్గంలో కొడాలి నాని కూడా అదే పని చేశాడు. అది కూడా ఉమ్. కంప్లైంట్ రూపంలో వచ్చింది. ఇవన్నీ కూడా ఒకటి ఒకటి అన్ని కూడా వస్తాయి. వాళ్ళు ఇక శాశ్వతంగా జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఒకటి పోతే ఒకటి. ఇప్పుడు వాళ్ళు ఈ వంశీ కోర్టులో ఉన్నాడు, కోర్టు స్టేలో కొనసాగుతా ఉన్నాడు. అతని మీద ఏం చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది. ఇప్పుడు విజయపాల్ కూడా అలాగే కొన్నాళ్ళు ఉన్నాడుగా. సుప్రీంకోర్టు ఉమ్. కూడా స్టే ఇచ్చింది కదా. సుప్రీంకోర్టు ఇవ్వనప్పుడు నిన్న పిలిచారు, మాట్లాడారు, అరెస్ట్ చేసి లోపలేసేసారు. వంశీని కూడా వేసేస్తారు, అందులో ఏమీ సందేహం లేదు. అతను క్రిమినల్ చర్యలకు అన్నవరం ప్రజలు చాలా వరకు ఏం చెప్తారంటే సార్, వల్లభనేని వంశీ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆ, పేదల ఆశాజ్యోతి, పేదల కిరణం అన్నట్టు అక్కడ ప్రచారంలో అయితే ఉంటుంది సార్ ఆ ఏరియాలో. మరి దీనికి మీరేమంటారు? అంటే అతను పేద ప్రజల పెన్నిదైతే మొన్న అంత తేడాతో ఎందుకు ఓడిపోతాడు? చిత్తుగా ఓడిపోయాడుగా. అదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ ప్రచారం. కొంతమంది కిరాయిగాళ్ళని, కొంతమంది పెయిడ్ వర్కర్స్ని పెట్టుకొని ఆ ప్రచారం చేసుకున్నాడు. అతని నిజస్వరూపం తెలిసిపోయింది ఎప్పుడైతే అతను చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద లేనటువంటి అంశాన్ని, చనిపోయినటువంటి మాధవ్ రెడ్డిని కోట్ చేసి ఒక అబద్ధాన్ని సృష్టించి ఆమె ఉమ్. క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ రోజే వంశీ అనేవాడు రాజకీయాలకి భూస్థాపితం అయిపోయాడు. భువనేశ్వరి గారి మీద చేసిన ఆరోపణతో అతని రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోయింది ఆ రోజే. ఇంకా అతను లెగిసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అవినీతి, అక్రమాలు, క్రిమినల్ చర్యలు, తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలపెడతాం, అక్కడ కార్లు తగలపెడతాం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదా. చాలా మందిని అరెస్ట్ చేశారు కదా. రెండు ట్రక్కులు కాదు సార్, కొన్ని లక్షల క్యూసెక్కుల మట్టిని తవ్వేశారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఇది అదే, ఎంతవరకు నిజం సార్ దీంట్లో మరి? అంటే నిజం అంటే విజిలెన్స్ ధృవీకరించింది. తవ్విన మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఏ ట్రక్కులతో వెళ్ళింది, ఎవరు దాని దగ్గరుండి తవ్విచ్చారు, ఎవరు ఆర్డర్స్ చెప్తే అక్కడ రెవెన్యూ అధికారులు అబ్జెక్షన్ చేయకుండా చేశారు, ఈ మొత్తం కూడా రికార్డెడ్. చాలా మంది ఏమంటున్నారంటే
చంద్రబాబు నాయుడు గారు స్లోగా ఉన్నారు, ఈ అవినీతి పరుల మీద సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు, అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒకసారి చర్యలు తీసుకుంటే అది కోర్టు ముందు పక్కా ఆధారాలతో, సాక్ష్యాలతో, ఎవిడెన్స్ తో పెట్టాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. అలాగా ఇవన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అతని ఉచ్చు బిగుస్తుంది. అతను ఇక జైలు నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. అతని పాపం పండింది. రైట్ సార్, ఈ అంశం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.